ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను ఎస్తే రాణి, స్టేట్ కోఆర్డినేటర్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను ఒక అప్పీల్ చేయాలనుకుంటున్నా మన కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మీకు అందరికీ తెలుసు ఇది ఎలక్షన్ మూమెంటు. ఇంకా క్యాంపెయిన్ కూడా ఇవాళకి అయిపోయింది. మనకు ఎల్లుండి పోలింగ్ 13వ తారీఖు. ఈరోజు తెలంగాణలో మన క్రైస్తవులు అనుకుంటే 16 సీట్లు మనం గెలవచ్చండి. కాంగ్రెస్ వాళ్ళు కేవలం క్రైస్తవులు అనుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులు, పార్లమెంట్ సెక్టర్లో ఉన్న క్రైస్తవులు, మండల్ విలేజెస్ నుంచి అందరూ ఒక్క ఓటు కూడా వదలకుండా ఆ రోజు మనము హాలిడే అని తీసుకోకుండా వచ్చి ఓటేస్తే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. గణాంకాలని పెట్టుకొని కొంతమంది అంటారు, కానీ మీకు అందరికీ తెలిసిన విషయమే. దళితులు కన్వర్ట్ అయితే బీసీసీకి వస్తారు, వాళ్ళ మట్టుకే గణాంకాలలో వస్తారు, అంటే సెన్సస్లో. కానీ బీసీసీ కన్వర్ట్ అయిన వాళ్ళు, ఫార్వర్డ్ కాస్ట్ కన్వర్ట్ అయిన వాళ్ళు, బిలీవర్స్గా ఉన్న వాళ్ళు చాలా అత్యధికంగా ఉంటారు. అన్ని కమ్యూనిటీస్ నుంచి మన క్రైస్తవులు ఉంటారు. కాబట్టి మన క్రైస్తవుల ఓట్లు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఎందుకు క్రైస్తవ ఓట్లు ప్రాముఖ్యం అని అంటున్నానంటే, మనకున్న ఈ యొక్క శోధన ఏదంటే బీజేపీ. ఇంకా దాని గురించి నేను వివరంగా చెప్పనక్కర్లేదు. అన్ని మాధ్యమాలలో, అన్ని వాట్సాప్స్లలో అందరికీ, అంటే మీడియా ద్వారా విషయాలన్నీ తెలుసు. ఈరోజు రాజ్యాంగం కూడా వాళ్ళు రిజర్వేషన్ తీసేస్తామనడం, చర్చెస్ ఫ్యూచర్లో ఉండడం ఉండకపోవడము, మన యొక్క స్కూల్స్లలో వాళ్ళ యొక్క అంటే భగవద్గీతను పెట్టాలి అనడం, ఇట్లాంటి ఎన్నో విషయాలు ఒకటి కాదు. మన ఉనికికే ప్రమాదకరమైన బీజేపీ కేవలం మన ఓట్లు చీలడం వల్ల. ఎందుకనంటే మన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, బీజేపీ కూడా బీజేపీ కమ్యూనల్ పార్టీ. ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అయిపోయింది. సో ఇవి మీరు అందరూ ఒకటి గమనించాలా, ఇవి స్టేట్ పాలిటిక్స్ కావు, సెంట్రల్ పాలిటిక్స్. సో సెంట్రల్లో ఈరోజు పిఎం ఎన్నుకోబడే ఎలక్షన్స్ కాబట్టి, ప్రధానమంత్రిని మనం ఎన్నుకోవాలి కాబట్టి ఈరోజు దేశంలో రెండే ప్రధానమైన కూటమిలు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ, ఒకటి ఇండియా. తో అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటమి. తో మీరు ఇలానే చూసి ఓటు వేస్తే బాగా. రీజనల్ పార్టీ అయిన బీఆర్ఎస్ని మీరు పరిగణంలోకి తీసుకొని మీరు అందులో ఓటేస్తే సగం ఓట్లు బీఆర్ఎస్కి, సగం ఓట్లు కాంగ్రెస్ పడి మనము ఓట్లు డివైడ్ చేయడం వల్ల ఒకటే ఏమంటారు కాంక్రీట్, అంటే బీజేపీకి హిందువులు ఒకటే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు చెదరకుండా ఉన్నాయి కాబట్టి, మెజారిటీ అక్కడ ఉన్నాయి కాబట్టి మన ఓట్లు చీలకుండా ఉంటే 100% మనకు విన్ అయ్యే ఛాన్సెస్ కాంగ్రెస్కి ఉంటాయి. రీజనల్ పార్టీ అయిన బీఆర్ఎస్కి ఈసారి కొంచెం మనం ఎక్కువ పరిగణనలోకి తీసుకోకుండా దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే రేపు మనకుని ప్రమాదం తప్పుతుంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా అందరూ ఓట్లు డివైడ్ చేయకుండా ఒకటే అందరూ చర్చిలలో అనుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటుని సద్వినియోగం చేసుకోవాలా, వెయ్యాలా. దానికి కావాల్సిన ఏమైనా మీకు అంటే ఓటర్ ఐడీలో కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే బూత్ దాకా వెళ్ళడానికి మీకు ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ రీజనల్ బూత్ ఇన్ఛార్జెస్ ఉంటారు.
ఏమైనా వాట్సాప్స్లో నంబర్లు ఉంటాయి. స్టేట్ వైడ్గా మనకు వార్ రూమ్స్ ఉన్నాయి గాంధీ భవన్లో, అందరు కోఆర్డినేట్ చేస్తారు. ఇంకా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా వస్తే మీరు తప్పక ఎనీ కాంగ్రెస్ వాళ్ళని, అక్కడ మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మీకు వాళ్ళు సహకరిస్తారు. కానీ ఒక్కటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది చాలా క్రూషియల్ ఎలక్షన్స్. ఇంత క్రూషియల్ ఎలక్షన్స్ ఏ సంవత్సరం మనం చూడలేదు. ఇంకోటి ప్రతి క్రైస్తవుడికి చెప్పడం ఏంటంటే, ఇవి మన ఎలక్షన్స్. ఈరోజు మైనార్టీలే కానీ దళితులే కానీ మనం చాలా మేజర్ ప్రాబ్లంలో పడబోతున్నాం. మన కోసం మనల్ని మనం రక్షించుకోవడానికి ఇదొక ఎలక్షన్ అనేది, ఓట్ అనేది ఓన్లీ మనల్ని బచాయించి అంటే రెస్క్యూ చేసే ఆయుధం. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన ఈ ఓట్ అనే ఆయుధంని కరెక్ట్గా యూజ్ చేసి తెలివితోని, అంటే సెక్యులర్ పార్టీ కదా అని బీఆర్ఎస్కి వేశారనుకో ఓట్లు డివైడ్ అయిపోతాయి. లేదు ఎట్లా బీజేపీకి వెయ్యము అంటే చాలా శాతం వరకు అయితే క్రైస్తవులు బీజేపీకి ఓటు వేయరు. కానీ కూడా చెప్పలేం, వాళ్ళకు లోపడి ఏమైనా ఆర్థిక వనరులకు లోబడి వేస్తారేమో. నేను ప్రతి బీఆర్ఎస్ క్రైస్తవ కార్యకర్తకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పార్టీలో ఉండండి కానీ ఓట్లు డివైడ్ కాకుండా ఈసారి కాంగ్రెస్ వేయండి. బీజేపీలో ఉన్న క్రైస్తవ లీడర్స్కి కూడా నేనేం చెప్తాను, మీరు పార్టీలో ఉండండి కానీ ఓట్లు కాంగ్రెస్కి వేయండి. ఎందుకనంటే మన మైనార్టీ ఓట్లు ముస్లిమ్స్ అయినా మనీ అయినా రెండు కలిసిపోతే ఈ యొక్క వన్ సైడెడ్ హిందూ ఓట్లని మనము డిఫీట్ చేయగలుగుతాం. దీన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరందరూ 13వ తారీఖు మార్నింగ్ అందరూ ఒక్కరు కూడా వదలకుండా ఫస్ట్ ఓటింగ్ రేట్ పెంచాలి. రెండవది వచ్చేసి మీరు తప్పక ఓట్ వేయాలని నేను స్టేట్ కాంగ్రెస్ క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్గా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. నా పేరు ఎస్తర్ రాణి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను మీరు అప్రోచ్ కావచ్చు అండ్ మీ అందుబాటులో ఉంటాను. అందరూ సహకరించి క్యాంపెయిన్లో చాలామంది క్రైస్తవులు అసలు వాళ్ళు మధ్యాహ్నం లంచులు కూడా చేయకుండా చేసిన క్యాంపెయిన్లు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కొంత విదేశాల నుంచి కూడా వచ్చి ఎలక్షన్స్ ఉన్నాయని క్యాంపెయిన్ చేసిన వాళ్ళందరికీ నిజంగా ఐ గివ్ ఎన్ అప్రిషియేట్ అండ్ సెల్యూట్. అండ్ చాలామంది పిల్లలు మన యూత్ చాలామంది పిల్లలు ఎండలో పడి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినందుకు రియల్ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ఎవ్రీబడి. ఇంకా ఒక్కటే ఫైనల్గా మనం రిజల్ట్స్ చూసి 13th అయినాక 14th ఎగ్జిట్ పోల్ చూసి 4th జూన్ తర్వాత ప్రార్థనాపూర్వకంగా మనం అందరం సెలబ్రేషన్స్ చేసుకోవాలని, దీని గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని, ఉపవాస ప్రార్థనలు చేయాలని, బీజేపీ రాకుండా ఆపాలని నేను ఎస్తరాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.